స్మార్ట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. అలాగే ఇందులో చిన్నపిల్లలు ఓకల్ది కూడా పాడారు కదా. కానీ జానకమ్మ గారు పాడేవారు అంటే చిన్నపిల్లల వాయిస్ తో ఆ కైండ్ లో మీరు ఇట్లా పాడారు, మ్యాజిక్ చేశారు. యాక్చువల్ గా 35 చిన్న కథ కాదు, ఫస్ట్ నేను వర్క్ చేసింది ఒక కృష్ణన్న ఒక మలయాళం పాడారు, దాంట్లో కార్తీక్ గారు తమిళ్ పాడారు ఒక సాంగ్. దాంట్లో చిన్నపిల్లల్లాగా నన్ను ఇంకొక అమ్మాయిని పిలిచి ఇప్పుడు మీరు 9 years old అలా పాడాలని చెప్పి అన్నారు అనమాట. బిగ్ ఛాలెంజ్ కదా అసలు 9 years అనేటప్పటికి మనకి ఎట్లా వస్తది వాయిస్ అని. అలాగా చిన్న చిన్నగా అలా పాడమను. అయితే అది పాడాక కృష్ణన్నకి అది ఎందుకో తిను షీ కెన్ డూ ఇట్ అనిపించింది అనమాట, చిన్నపిల్లలాగా బాగా పాడుతుంది అని చెప్పేసి. దెన్ ఇంకొక సాంగ్ ఇచ్చారు, దాంట్లో ఫీమేల్ మెయిన్ లీడ్, ఇట్స్ అ డ్యూయట్, మేల్ అండ్ ఫీమేల్. అది కాకుండా చిన్నపిల్లలు, సో ఫీమేల్ యాజ్ వెల్ యాజ్ కిడ్స్ అని నేనే పాడాను దాంట్లో. సో ఇది మలయాళం అండ్ తమిళ్లో పాడాను నేను. ఇది పాడతాను. പലവിധമായി ഉലകിൽ ഇവ കലരുന്നേ, ഒരു നിഴലായി കൂടെ കൂടുന്നേ, നൊടിയിടയിൽ ഗണിതം തെന്നി അകലുന്നേ, ജീവിതവും അതുപോലല്ലേ, ആ ഗുണനും നീ അറിയുകിൽ എവരെസ്റ്റും ഏറിടാം, ഉത്തരങ്ങൾ എത്തുക ചെറുകാര്യമല്ല. ఇలా ఒక పాట. సో దీంట్లో ఇలా చిన్న తటమే అమ్మ తల్లియో ఇన్ను నిన్నుడే ఒళ్ళం పొల్లియో సారు మిల్లటో లడ్డు కిట్టుల్లో తల్లి కొండండు లడ్డు తిన్నటో ఇలాగా. అలాగా నేను ఐ మాడ్యులేటెడ్ మై వాయిస్ అండ్ అలాగా చిన్నపిల్లలాగా. అండ్ ఇదే కాకుండా నీలి మేఘముల్లో అనే ఒక సాంగ్ ఉంది కదా, అదే నీలి మేఘములలో ధరణి తేజం అనే సాంగ్ ఉంది కదా, దాంట్లో కూడా చిన్నపిల్లలది స్టార్టింగ్ ఉందన్నమాట. మీరు చిన్నపిల్లలది కాసేపు పక్కన పెట్టేసి ఆ నీలి మేఘాలది కాస్త కంప్లీట్ చేయండి. లేదు అది నేను పాడలేదు. సో వానమింగు మలయం కరుమేఘంగల్ இடை நெஞ்சில் ఇడిమేళంగల్ అని ఒక సాంగ్, చాలా ఫేమస్ సాంగ్, అది తెలుగులో కూడా చాలా ఫేమస్ అయింది. దాన్ని నేను మళ్ళీ అక్కడ చిన్నపిల్లలాగా వానమింగు మలయం కరుమేఘంగల్ சிறுபூவை நெஞ்சில் எழுப்பும் இடிமேளங்கள். వావ్ సూపర్. అంటే అది ఒక అమ్మాయి ఒక 9 years ఉన్న వాళ్ళు పాడుకుంటే ఎట్లా అనిపిస్తుందో అలాగా. సో దట్ వాస్ ఎ రిక్వైర్మెంట్. సో అలాగే నేను దీంట్లో కూడా పాడాను. రియల్లీ సూపర్ అండి. నైస్ నైస్. అండ్ గోయింగ్ ఆన్ ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు, సినిమాల్లో పాటలు పాడుతూ ఇలా అన్ని వెళ్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. సో ఓకే, కాకపోతే ఇప్పుడు సో మన మ్యూజిక్ అండ్ మెలోడీస్ ప్రోగ్రామ్ లో కాబట్టి సో కొన్ని చిన్న ఛాలెంజెస్ అనేది కూడా మీకు ఇస్తాము. ఓకేనా? మరి దాని తగ్గట్టు సాంగ్స్ అనేది కూడా పాడాలి. ఓకే ఓకే, రెడీనా? రెడీ. ఫస్ట్ మంచి ఫోక్ సాంగ్. సో రీసెంట్ గా నేను ఇది గూడూరు జెండా పండగ ఒకటి రాబోతుందండి సెప్టెంబర్ లో. సో దానికి నేను ఆల్రెడీ రికార్డెడ్ చేశాను ఈ సాంగ్. సో ప్రైవేట్ సాంగ్. సో అది పాడతాను. అమ్మమ్మో తుంటరోడివే మాటల్లో ఎంత గారడి, రాకోయినే పడుచు పిల్లని జాగ్రత్తోయ్ మహాగడుసు పిల్లని, హైటెక్కు నీటెక్కు నా దగ్గర చెల్లదోయ్, నైట్ పబ్బు నాటకాలు మస్తుకినాలే, ట్యాంక్ బండ్ ఆగడాలు తెలుసుకున్నాలే, ఎంతమంది దగ్గరిట చెప్పి వచ్చావో ఎల్లబోయి ఆకతాయి చాలు బడ్డాయి అని ఒక. సో ఇట్స్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అన్నమాట. సో ఫోకిష్. ఓకే, ఇప్పుడు ఫోక్ అయిపోయింది కాబట్టి సో ఎనీ సాంగ్ మెలోడీ, ఎనీ మెలోడీ. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడు నమ్మడు అని తేల్చుకోలేక,
బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది, ఎలా దాన్ని ఆపేది, అడగనా అడగనా నేస్తమాలవాటుగా, పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా. ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తున్నారు తెలుసా. ఐ ఎంజాయ్ లిరిక్స్. ఓకే, అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక సాడ్ సాంగ్. ఓకే ఓకే, సాడ్ సాంగ్. ఈ మెలోడీ కానీ ఫోక్ కానీ, సో సమ్ ఎనర్జీ నెంబర్స్ ఒక టైప్ ఇస్తుంది. కాకపోతే సాడ్ సాంగ్ పడాలంటే కూడా కొంచెం. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం, రెహమాన్ గారి కంపోజిషన్, సఖీ మూవీలో నుంచి. ఓకే, యు నో దట్. నేను పాడాను, పాడుతా తీగలు పాడాను. ప్రేమలేని రమా ప్రియా ప్రియా బలపు విరహమా ఓ నా ప్రియా, మనసు మమతాకాశమా ఒక తారై మెరిసిన నీవెక్కడో, కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు, కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు, మదికే అతిథిగరా నేలను సెలవైన అడగకపోనేలను, ఎదురు చూపుకో నిదరేది ఊగెను సురే కన్నీరై, మనసు అడిగిన మనిషెక్కడోనా పిలుపే అందని దూరాలలో, కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు. అది కూడా అది సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, శాలిని కోసము మాధవన్ గారు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఫుల్ గాలి వాన, అది రెహమాన్ గారి మ్యూజిక్ ఒక్కసారి అలా ఎక్కేస్తుంది. అది మామూలుగా. అండ్ స్వర్ణలత గారి వాయిస్ కూడా భలే ఉంది. ఆ సిచ్యువేషన్ ఇస్ సో చెప్పలేము. అది అది ఎందుకో, అది ఆ పాట ఎప్పుడు విన్నా కూడా మనకు ఆ సిచ్యువేషన్ జరగకపోయినా కూడా ఏడుపు వచ్చేస్తుంది. సో వెరీ క్లోజ్ టు మై హార్ట్. యా, ఇట్ వాస్ వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ. గోల్డెన్ మంచి సాంగ్స్ పాడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. సో హౌ ఇస్ ద లైఫ్ ప్రెజెంట్? యా, ఇట్స్ గోయింగ్ గుడ్. యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ చేస్తూ ఉండేదాన్ని. సో మై లాస్ట్ కంపెనీ వాస్ క్యాప్జెమిని. సో ఒక 2 to 3 months ముందు నేను రిజైన్ చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ ఎ గ్యాప్ బికాస్ ఇట్ వాజ్ మై అరౌండ్ 13+ years ఆఫ్ ఐటీ. ఓ, వర్క్ చేస్తూ ఇటు పాటలు రెండు. ఎగ్జాక్ట్లీ. నేను IBM లో థర్డ్ ఇయర్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు పాడతా తీగ ఆపర్చునిటీ వచ్చింది కదా. సో అక్కడ 3 to 4 years వర్క్ చేశాను. అది అయిపోయాక దెన్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని పాడతా తీగ కోసం అయిపోగానే ఐ జాయిన్ వాల్యూ ల్యాబ్స్. అలాగా ఐ స్విచ్ డిఫరెంట్ కంపెనీస్. సో రీసెంట్గా నేను క్యాప్జెమినిలో చేసి నౌ ఐ గాట్ ఇంటూ అగైన్. ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఒక్కసారి. యాక్చువల్గా మీ ఆఫీస్లో ఎవరైనా కానీ మీ మేనేజర్ కోపడుతున్నారంటే మీరు ఒక సాంగ్ వదిలితే కూల్ అయిపోతారు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండే ఉంటాయి. కూల్ అయితే బాగుంటుంది. అవలేదా? అయితే మీరు పాడలేదు అనుకుంటా. లేదు, నేను పాడలేదు. యాక్చువల్గా అలా రాలేదు. వీ హ్యాడ్ డిఫరెంట్ ఈవెంట్స్, కార్పొరేట్ లో డిఫరెంట్ షోస్ ఉంటాయి. బట్ దే ఆల్ యూస్ టు ఎంకరేజ్ మీ అలాట్. సూపర్ అండి. అండ్ ఫైనల్ గా ఏంటంటే ఒక సాంగ్ నేను చెప్తాను, ఆ సాంగ్ మనం పాడుకుందాము. కాకపోతే అంతకంటే ముందు ఆ వైలిన్ తో ఒక్కసారి ఏదైనా కానీ ఒక మంచి ఎనర్జీ నెంబర్ ఏదైనా కానీ. ఎనర్జీ నెంబర్. ఓకే, అది దాని తర్వాత మనం సాంగ్ పాడుకుందాం. ఓకే, యా. ఇంతకు వైలిన్ పట్టుకున్నాం కాబట్టి ఇంతకు ఏ సాంగ్? కన్నులదా అని 3 మూవీ నుంచి అనిరుద్ గారి కంపోజిషన్. చాలా ఫేమస్ సాంగ్. కన్నులదా కన్నులదా. ఓకే, సారీ రైట్.
నైస్ నైస్ నైస్. వయలిన్తో మాత్రం సూపర్గా వాయించారు. బిఫోర్ క్లోజింగ్ అవర్ షో, సో ఒక మంచి సాంగ్ చెప్తాను, ఆ సాంగ్తో మనం క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్, ప్రియతమా నీ వచ్చట కుశలమా. ఓకే, నా పేరుతో ఉంది కాబట్టి నాకు కూడా ఫేవరెట్. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే, గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసి ఆ మాయే ప్రేమాయే ఎంతగా నా హృదయమే. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్గా. ఐ డ్రీమ్ అంటే నేను కలగన్నాను. సో నేను చాలా ఫాలో అవుతాను మీ అన్ని రీల్స్ కానీ ఇంటర్వ్యూస్ అన్ని కానీ, అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ చాణక్య గారు. అండ్ ఈరోజు ఇలాగా మనం ముఖాముఖిగా మాట్లాడుకోవడం, ఇట్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.